హాయ్ అండి అందరికీ హ్యాపీ విజయదశమి. మా ఆయన వీడియో తీయమంటే స్పీడ్లో పెట్టేసి అయితే వీడియో తీసాడండి. ఇంకా అందుకైతే వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది. చాలా బాగా గీయు అని చెప్పేసి మరి చెప్తున్నాడు. ఇంకా నీకు గీయరాదు, నేను గీస్తా అని చెప్పేసి అన్నాడు. అయినా పర్లేదు, నేను ట్రై చేస్తాను, నేను వేస్తా, ఓన్లీ ఓమే కదా, పర్ఫెక్ట్గా వేస్తానంటే నీట్గా చేయి అని చెప్పేసి అన్నాడండి. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే ఓమ్ వేసేసి ఇంకా గంధం బొట్లు కూడా పెట్టేశానండి. ఈ మాల అయితే నేనే రెడీ చేసిన ఇంట్లోనే. ప్రతి దసరా పండగకి మాకున్న ఈ చిన్ని వెహికల్కి అయితే మేమైతే పూజ చేసుకుంటామండి. ఇంకా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాను. నేను ఎప్పుడైతే వీడియో అనేది పెట్టలేదు, ఫర్ ది ఫస్ట్ టైం మా వెహికల్కి మేము ఎట్లా పూజించుకుంటాము అనేది అయితే పెడుతున్నాను. దసరా పండగకి చాలా పెద్ద పెద్ద వెహికల్స్కి కూడా పూజలు చేసుకుంటారు కదా, ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా మా చిన్ని వెహికల్కి పూజ చేస్తూ వీడియో తీసి అయితే పెట్టానండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీతోటి హ్యాపీగా స్పెండ్ చేసిన అన్నట్టు దసరా రోజు హ్యాపీగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాను. మా ఊర్లో అయితే దసరా పండగకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. ఒక స్కూల్ తరపు నుంచి చాలా బాగా చేస్తారండి. 6-7 ఇయర్స్ పిల్లలు కూడా డ్యాన్స్ చేశారండి. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఫర్ ది కైండ్లీ ఇన్ఫర్మేషన్, మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడుతుందో పడదో అని ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా కామెంట్ చేయండి ప్లీజ్. తర్వాత నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు ఒక స్కోప్ అనేది ఉంటుంది. అది కూడా నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తానండి. చాలా బాగా డ్యాన్స్ చేశారండి. 6-7 ఇయర్స్ 5 ఇయర్స్ చిన్నపిల్లలు కూడా చేశారు. చాలా బాగుందండి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఎప్పుడు అప్లోడ్ చేద్దామని. మీరు చూడడానికి ఎంత వెయిటింగ్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అప్లోడ్ చేయడానికి చాలా వెయిట్ చేస్తున్నా. కానీ ఒక్క డౌట్, కాపీరైట్ పడుతుందేమో మ్యూజిక్ ఉంటే అని చెప్పేసి అయితే ఆగిపోతున్నా అండి. నేనైతే మా ఫ్యామిలీ తోటి దసరా పండుగ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఒకసారి చూసేయండి. నేను మా ఫ్యామిలీ మిమ్మల్ని విష్ చేయడానికి అయితే రెడీ అయిపోయామండి. అంతలోనే ఫోన్ వచ్చింది, వీడియో తీస్తుంటే మ్యూజిక్ పడింది. ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేస్తున్నాం. మళ్ళీ మా విషెస్ అయితే వినండి. మీ అందరికీ హ్యాపీ దసరా అండి. నా తరపున, మా ఫ్యామిలీ తరపున, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దసరా అండి. నేను ఇంకా మా వాళ్ళు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. హ్యాపీగా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఫొటోస్కి పోజ్ ఇస్తున్నామండి. ఇంకా మాకైతే అర్థం అవ్వట్లేదు ఎలా దిగుదామన్న ప్లేస్లో అయితే క్లారిటీగా వస్తలేవు ఫొటోస్. మా వాళ్ళైతే ఇక్కడ బతుకమ్మ అయితే ఆడుతున్నారు. మా వదిన అయితే కొంచెం సిగ్గుపడుతుంది. ఇంకా తను కూడా ఆడుతుంది అన్నట్టు, వీడియో తీస్తున్నావా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని మరీ బతుకమ్మ అయితే ఆడుతుందండి. ఇంకా అంతేనండి, ఒకళ్ళ ముందు ఒకళ్ళు సిగ్గుపడడం కామనే కదా. ఇంకా నేనైతే దండం పెట్టుకుంటాను, ఒక వీడియో తీయించినదా అని చెప్తే ఇంకా కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఆ వీడియో ఎడిపోయింది, ఇంకా నాకే అర్థం కాలేదు. ఇదేనండి, ఇట్లనే అంటే ఇదే డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నట్టు ఒక స్కూల్ తరపు నుంచి జరుగుతుంది. ఇంకా చాలా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. నేనైతే అప్లోడ్ చేయడానికి చాలా వెయిట్ చేస్తున్నా. మీరు కూడా చూడాలనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్, నా కోసం, మన ఛానల్ కోసం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.